హెయిర్ రీగ్రోత్ అవుతుంది. అలాగే మోకాళ్ళ నొప్పుల సమస్య కూడా నాన్ సర్జికల్ పద్ధతి ద్వారా మేము పిఆర్పి ఇంజెక్షన్ సర్జరీ లేకుండా చేస్తాము అని చెప్తున్నారు కదా సార్. అసలు పిఆర్పి నిజంగా మీరు యాజ్ అ సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్ గా మోకాళ్ళ నొప్పులకి ఇది ఉపయోగపడుతుందంటారా? దెర్ ఇస్ ఎ కాంట్రవర్సీ అండి. ఇది మనము స్పెసిఫిక్గా యాజ్ ఎ సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్గా ఇండియన్ ఆర్థోపెడిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఒకటి చెప్పాలనుకున్నాను. ప్లాస్మా, ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అన్నది మనం కామన్గా ఇప్పుడు ఇంజెక్షన్స్ గత 20 years నుంచి మేము ఆన్ ట్రయల్లో ఉన్నాం. గత 50 సంవత్సరాల నుంచి చూస్తే వేరియస్ ఇంజెక్షన్స్ మోకాలు నొప్పి కోసం ఇవ్వడం జరిగింది, వాటిని బ్యాన్ చేయడం జరిగింది. స్టెరాయిడ్ ఇంజెక్షన్ ఒకటి, అది ఎప్పుడో 40-50 సంవత్సరాల క్రితం మేము నడుము నొప్పికి, మోకాలు నొప్పికి, షోల్డర్ పెయిన్స్కి, వీటన్నిటికీ మేము క్లినికల్ ట్రయల్ చేసాం. కానీ ఆ స్టెరాయిడ్ వలన అడ్వాంటేజ్ కన్నా డిసడ్వాంటేజ్ ఎక్కువ ఉంది కాబట్టి మేము స్టెరాయిడ్ స్టాప్ చేసినాం. ఆ తర్వాత క్రమేణా మోకాలు నొప్పి కోసము, డీజనరేటివ్ ఆర్థరైటిస్ కోసము ఎక్కువగా మేము హెలురెండేజ్ అనే ఇంజెక్షన్ ఇవ్వడం జరిగింది. కానీ అది కూడా దాని యొక్క ఎఫెక్ట్, దాని యొక్క సక్సెస్ రేట్ కూడా మేము చూస్తున్నాం. కానీ అది అంత సక్సెస్ రేట్ లేదని మేము లిమిటెడ్ యూజ్ ఇస్తున్నాం. సో అది కూడా ఏ ఇంజెక్షన్ ఇచ్చినా స్టేజ్ 2 and 3 లెవెల్లోనే వాడాల్సిన ఇంజెక్షన్స్ ఇవి, స్టేజ్ 4కు వాడాల్సిన ఇంజెక్షన్ కాదు. ఈరోజు కాంట్రవర్సీ ఏంటంటే ఆపరేషన్ లేకుండా స్టేజ్ 4లో కూడా ఈ ఇంజెక్షన్ ఇస్తే తగ్గుద్దనే ఒక అపోహ మభ్యపెట్టడం అనేది ఈ సోషల్ మీడియాలో, అలాగే అడ్వర్టైజ్మెంట్లో కొంతమంది దొంగ డాక్టర్లు, నాన్ ఆర్థోపెడిక్ డాక్టర్లు, ఎంబీబీఎస్ డాక్టర్లు, అనస్థీషియా డాక్టర్లు పెయిన్ క్లినిక్ పేర్ల మీద ఈ మోకాళ్ళకు ఇంజెక్షన్లు ఇచ్చి, ఒక ఇంజెక్షన్ ఇస్తే సరిపోకుండా వాళ్ళు రేడియో ఫ్రీక్వెన్సీ అని మోకాలు చుట్టూ ఉండే నరాలను కాల్చేస్తున్నారు. అది జాయింట్కి ఇంకెక్కువ డేంజర్. ఎప్పుడైతే మీరు నరాలు కాల్చేస్తారో మోకాల్లో ప్రొటెక్టివ్ ఫెనామినా తగ్గిపోతుంది. తద్వారా 10 సంవత్సరాలు డ్యామేజ్ అయ్యేది 2 సంవత్సరాల్లో డ్యామేజ్ అవుతుంది. సో ఎంత ఘోరమైన పని అంటే అంత ఘోరమైన పని. రేడియో ఫ్రీక్వెన్సీ అనేది ఘోరమైన పని. దానికి తోడు ఈ లిగ్నోకేను, జైనోకేను అండ్ సెన్సార్కేన్ ఇంజెక్షన్లు మోకాలు చుట్టూ ఉండే నరాలకు ఎక్కువగా ఇచ్చేస్తున్నారు, ఫ్రీక్వెంట్గా ఇస్తున్నారు. ప్రజలు ఇప్పుడు ఒక టెక్నికల్గా ఒక ఆర్థోపెడిక్ సర్జన్ చేయలేని పని ఒక నాన్ ఆర్థోపెడిక్ చేస్తున్నాడంటే ప్రజల్ని మభ్యపెడుతున్నాడు. బేసిక్ అనాటమీ తెలియాలి. ఒక ఆర్థోపెడిక్ సర్జన్కి బేసిక్ అనాటమీ తెలుసు, ఇంటర్నల్ డ్యామేజ్ తెలుసు, కాబట్టి స్పెసిఫిక్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇస్తారు. అది స్టేజ్ 1, 2, 3లో ఇవ్వాల్సిన మెడిసిన్స్, ఫిజియోథెరపీ, జాగ్రత్తలు, బ్రేసెస్ అన్నితో పాటు ఇంజెక్షన్స్ కూడా ఇస్తున్నాం మేము. కానీ స్టేజ్ 4లో మొత్తం, అసలు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఇంజన్లో ఫర్ ఎగ్జాంపుల్ బేరింగ్ మొత్తం అరిగిపోయింది, చర్రాలు ఇరిగిపోయినాయి, ఆయిల్ పోస్తే నడుస్తుందా? నడవదు. సో ఎట్టి పరిస్థితుల్లో బేరింగ్ మార్చాల్సింది. సో స్టేజ్ 4 డ్యామేజ్ ఆఫ్ నీ జాయింట్ కూడా అంతేనండి. స్టేజ్ 4 డ్యామేజ్ అంటే మోకాల్లో ఉండే 8 mm మెత్తటి ఏదైతే కార్టిలేజ్ మెనిస్కస్ అంటామో అవి మొత్తం ఎగిరిపోతాయి, అరిగిపోతాయి. సో ఎప్పుడైతే ఈ డిస్క్ అంటామో, ఏదైతే మెనిస్కస్ కార్టిలేజ్ అంటామో అది మొత్తం అరిగిపోయిన తర్వాత ఆ ఎముక కొనలదేని మోకాలు వంగిపోతాయి. ఇలా ఉండాల్సిన మోకాలు ఇలా వంగిపోతాయి. సో ఇలాంటి వంగిపోయిన మోకాల్ని భారం వేయలేని, నడవలేని నొప్పి పొజిషన్లో మీరు ఇంజెక్షన్ చేయటం వలన అడ్వాంటేజ్ లేదు. కేవలం అది మభ్యపెట్టడం, టెంపరీగా రిలీఫ్ ఇవ్వడం తప్ప పర్మనెంట్ రిలీఫ్ కాదు. ప్రజలకు ఒకలాంటి భయం ఏముంటుందంటే, అమ్మో ఆపరేషన్ అని భయపడి ఈ ఇంజెక్షన్ల ద్వారా పోతారు. కానీ ఇంజెక్షన్లు, నేను ఎగ్జాంపుల్ చెప్తాను. గంగవ్వ అనే ఒక గంగవ్వ అనే సెలబ్రిటీ, ఆవిడకు ఒక డాక్టరు ఈ ఇంజెక్షన్స్, ఈ రేడియో ఫ్రీక్వెన్సీ, ఈ మత్తు ఇంజెక్షన్లు ఇచ్చి ఆమెను టెంపరీగా సాటిస్ఫై చేశాడు. అది ఆమె వచ్చి బయట మీడియాలో మాట్లాడింది, నాకు బాగైందని. కానీ ఒక 3 నెలల తర్వాత నేను ఆమెను పరీక్ష చేస్తే యథావిధిగా మోకాలు నొప్పులు అలాగే ఉన్నాయి, ఏమాత్రం ఇంప్రూవ్మెంట్ లేదని ఆమెనే నాకు చెప్పింది. సో తద్వారా ఈ పెయిన్ క్లినిక్స్ పేరు మీద, మోకాలు ఇంజెక్షన్ల పేరు మీద, ఆపరేషన్ అవసరం లేదు అనే పేరు మీద ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేస్తున్నారు. ఈ దొంగ డాక్టర్లు 9 మందిని మేము
మెడికల్ కౌన్సిల్లోకి పిలిచాము. అక్కడ వచ్చి పిలిస్తే అక్కడే మేము ఇంజక్షన్ దానికోటి ఇవ్వటంలే, మేము మోకాళ్ళకి ఇవ్వట్లేదు అని చెప్పేసి మాకు స్టేట్మెంట్ ఇస్తున్నారు. అడ్వర్టైజ్మెంట్ మోకాళ్ళకి ఇస్తున్నారు వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ కూడా మోకాళ్ళకి అని చెప్తున్నారు కదా. సో ఇప్పుడు మాట మార్చేస్తున్నారు. ఇప్పుడు ఈ మధ్య మోకాళ్ళకి ఇచ్చే ఇంజక్షన్ అడ్వర్టైజ్మెంట్స్ ఆపేసినారు. వాళ్ళు ఏదో నడుముకి ఇస్తున్నాము, మేము షోల్డర్కి ఇస్తున్నాము, దీనికి ఇస్తున్నాము చెప్తున్నారు, కానీ మోకాలకు మేము ఇంజక్షన్ ఇస్తున్నామని చెప్తలేరు. అంటే చూడండి ఎంత దొంగ బుద్ధి. ఒక 6 నెలల క్రితము మేము కేసు పెట్టక ముందనేమో అడ్వర్టైజ్మెంట్స్ అన్ని మోకాల మీద వచ్చాయి. ఎప్పుడైతే మేము కేసు పెట్టామో వాళ్ళని కౌన్సిల్కి పిలిచామో అప్పటి నుంచి అడ్వర్టైజ్మెంట్లు మానేసి వాళ్ళు మేము ఏం చేయట్లేదని చెప్పి మభ్య పెట్టారు. ఏదైనా మా దగ్గర ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్లు ఉన్నాయి. ఆ ఇంజెక్షన్స్ ఇవ్వటం వల్ల సక్సెస్ రేట్ ఏం లేదు, ఫెయిల్యూర్ రేట్స్ ఎక్కువ ఉన్నాయి. ఆపరేషన్కు చేయించుకుంటే 1.5 lakh లోపల అయిపోయేదాన్ని ఇంజెక్షన్లు ఇచ్చి 2 లక్షలు దొబ్బుతున్నారు. కాస్ట్ యాక్చువల్లీ పేషెంట్ యొక్క రక్తం 10 ml తీసుకొని మేము సెంట్రిఫ్యూజ్ చేసి దాని యొక్క గ్రోత్ ఫ్యాక్టర్స్ కానీ పిఆర్పి కానీ తీసుకొని వాటిని మేము మోకాల్లోకి ఎలా ఇస్తామంటే అండర్ విజన్ ఇస్తాం. వీళ్ళు గుడ్డిగా ఇస్తారు. అల్ట్రాసౌండ్ లో అసలు మీకు క్యాట్లేజే కనబడదు, ప్యాచెసే కనబడాయి. కానీ వీళ్ళు అల్ట్రాసౌండ్ స్కానింగ్ లో ప్యాచెస్ చూపిస్తున్నారు. ఏం ప్యాచెస్ చూపిస్తారు, ఎంత మోసం చేస్తున్నారండి. కంటికి డైరెక్ట్ కానీ లేకపోతే ఎంఆర్ఐలో కూడా తక్కువ ఇన్ఫర్మేషన్ వస్తుంది. అన్లెస్ అంటే మేము ఒక చిన్న కీహోల్ ద్వారా ఆర్థ్రోస్కోపీ పెట్టి చూస్తే కానీ కనబడదు. సో మా ఆర్థోపెడిక్ సర్జన్స్ స్టేజ్ 2 స్టేజ్ 3లో ఆర్థ్రోస్కోపీ చేసి ఎక్కడైతే ప్యాచ్లు ఉన్నాయో అక్కడ ఐడెంటిఫై చేసి అక్కడ ఏవైతే ప్యాచ్ ఉందో దాన్ని రిఫ్రెష్ చేస్తాం, క్లీన్ చేసి బ్లీడింగ్ అయ్యే విధంగా చూసి దాని లోపలికి మేము ఇంజెక్షన్ ఇస్తాం. అంటే ఎంత డెప్త్ లో చేస్తాము, ఎంత ప్రొఫెషనల్ గా చేస్తున్నాం అన్నది అర్థం చేసుకోండి. అదే పెయిన్ క్లినిక్స్ వాళ్ళు ఏం చేస్తున్నారండి, ఆపరేషన్ థియేటర్ లో తీసుకుపోతున్నారు. అల్ట్రాసౌండ్ అసలు స్కానింగ్ లో అసలు మీకు ప్యాచే కనబడదు. ఎంత గుడ్డిగా ప్యాచ్ చూస్తున్నారు. ప్యాచ్ కాకుండా వాళ్ళు ఏం చేస్తున్నారు, ఫస్ట్ చుట్టూ సెన్సార్ కేన్ తోటి మొత్తం మత్తు ఇంజెక్షన్లు ఇస్తున్నారు. తర్వాత ఏం చేస్తున్నారు, పిఆర్పి పేరు మీద ఒక ఇంజెక్షన్ ఎక్కడనో పంపించేస్తున్నారు. స్పెసిఫిక్ గా ప్యాచ్ కి ఇవ్వరు. జాయింట్ లోపల ఉన్న లిక్విడ్ లో సైనల్ ఫ్లూయిడ్ లో ఇస్తున్నారు. అది ఎప్పుడు రీజనరేట్ చెయ్యదు. ఎందుకంటే ప్యాచ్ ఎక్కడైతే ఉందో అక్కడ రిఫ్రెష్ బ్లడ్ వచ్చేతో చేస్తే కానీ రీగ్రోత్ రాదు. వీళ్ళు ఏం చేస్తున్నారు, గుడ్డిగా సైనల్ ఫ్లూయిడ్ లోకి ఇంజెక్షన్ ఇస్తున్నారు. దానివల్ల కార్టిలేజ్ రీజనరేట్ కాదు. మూడోది ఏం చేస్తున్నారు, జాయింట్ చుట్టూ రేడియో ఫ్రీక్వెన్సీ అన్ని కరెంటు పెట్టేసి నరాలని కాల్ చేస్తున్నారు. తద్వారా ఏమవుతుంది, నరం న్యూరోపతిక్ జాయింట్ న్యూరోపతిక్ తయారవుతుంది. అంటే న్యూరోపతి అంటే మోకాల్లో స్పర్శ ఉండదు, ప్రొటెక్టివ్ ఫెనామినా మొత్తం పోతుంది. తద్వారా మనిషి 10 సంవత్సరాలు వచ్చే జాయింట్ 2 సంవత్సరాలు అరిగిపోయి ఆపరేషన్ దారితీస్తుంది. వీళ్ళు చేసే పెద్ద పొరపాటు ఏంటంటే ఇంజెక్షన్ పేరు మీద సింపులే కదా అని పేషెంట్ అనుకుంటాడు, కానీ తద్వారా డబ్బులు ఎక్కువ దొబ్బేస్తున్నారు. 3,000 5,000 రూపాయల ఇంజెక్షన్కు వాళ్ళు 1,00,000 2 లక్షలు ఛార్జ్ చేస్తున్నారు. నేను చెప్తున్నాం, ఆర్థోపెడిక్ సర్జన్స్ స్టేజ్ 2 స్టేజ్ 3లో ఇంజెక్షన్స్ ఇస్తాం, జస్ట్ కేవలం 5,000 రూపాయల లోపల అయిపోతుంది. దాన్ని ఈ దొంగ డాక్టర్లు 2 లక్షల వరకు ఛార్జ్ చేస్తున్నారు. ఇది మోసపూరితమైన ట్రీట్మెంట్. దీన్ని బయట పెట్టాము. అప్పటి నుంచి వీళ్ళు అడ్వర్టైజ్మెంట్స్ ఆపేశారు. ఇలాంటి ప్రొసీజర్స్ కూడా చేయడం ఆపేసినారు. ఇప్పటికైనా మభ్య పడకండి. జనాలు ఎవరైతే దొంగ డాక్టర్లు ఉన్నారో వాళ్ళని నమ్మకండి. క్వాలిఫైడ్ ఆర్థోపెడిక్ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, కరెక్ట్ ఒపీనియన్ ఉంటుంది. సో తద్వారా మీకు బెనిఫిట్ అవుతుంది. వెరీ నైస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో చూసారు కదా వ్యూవర్స్, కరెక్ట్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్తే మీకున్న సమస్యకి తగిన పరిష్కారం అనేది అందుబాటులోకి వస్తుంది. సో ప్రత్యేకంగా ఈ పిఆర్పి ఇంజెక్షన్స్ అనేవి మోకాలకి ఇచ్చేస్తాము, ఇది సర్జరీ లేకుండా ఇంజెక్షన్స్ ఇస్తున్నాము, వెంటనే మీకు మోకాల నొప్పులకి ఉపశమనం ఉంటుంది అంటే ఉంటుంది. కానీ డాక్టర్ గారు చెప్పినట్టు అది స్టేజ్ 2 అండ్ స్టేజ్ 1 స్టేజ్ 3 వరకు అనేది వర్కౌట్ అవుతుందని చెప్పుకొస్తారు డాక్టర్ గారు. మీరు కూడా గమనించండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే. ఇంట్రో తీసుకుందాము. నెక్స్ట్ క్వశ్చన్ నేను చెప్పండి, నేను ప్రిపేర్ అవుతుంది.